పేరు పువ్వాడ సుధాకర్ రావు, అమరావతి జేఏసీ కన్వీనర్. ఈరోజు జరిగినటువంటి చర్చ ప్రజల లో ఉన్నటువంటి అపోహలు ఏంటి, ఎందుకు కొంత గందరగోళం ఉంది, ఆ గందరగోళాన్ని అధిగమించడానికి ఏమేమి తీసుకోవాలి, ప్రభుత్వ ఆలోచనని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించారు ఈ చర్చల్లో. ఎందుకంటే రాజధాని అనేది కేవలం పరిపాలనా నగరంగా కాదు, రాజధాని రాష్ట్రానికి స్థూల ఆదాయాన్ని పెంచేటువంటి ఒక వనరుగా, సంపదను సృష్టించే కేంద్రంగా కావాలి అంటే దాన్ని ప్రపంచ స్థాయి రాజధాని కావాలి. ఆ రాజధాని కావాలంటే మరో భూసమీకరణని చాలామంది స్వాగతిస్తున్నారు. అయితే దీంట్లో ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఒక అవగాహన, ఎందుకు ఏ ప్రాంతంలో చేయాలి, ఎందుకు చేయాల్సి వస్తుంది, దేనికి ఎంత భూమి అవసరం అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి ఏదో పేపర్లో వచ్చేటువంటి వార్తల ఆధారంగా కాకుండా ప్రభుత్వం ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర అవగాహనతో ఏదైతే గతంలో మొదటి విడత పూలింగ్లో ప్రభుత్వం అనుసరించిందో ప్రతి గ్రామాన్ని సందర్శించి వాస్తవాలను తెలియజేసి ఎందుకు అవసరం అనేది అటువంటి విషయాలు మాత్రమే ఉన్నటువంటి గందరగోళం ఉంది. కానీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాజధాని మొదటి విడత భూ సమీకరణలో పాల్గొన్నటువంటి రైతులు కూడా ఫలాలు అందుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా సుమారుగా 56,000 కోట్ల రూపాయల వర్కులకి కాంట్రాక్టర్లు నియమించింది. దానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కూడా చేసింది. ఇంకా సిఆర్డీఏ సమగ్రంగా ఈ 3 సంవత్సరాల కాలంలో పనిచేసి ఏదైతే ఒక నిర్దిష్ట సమయంలో ఈ మొదటి దశ రాజధాని నిర్మాణం కూడా జరగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తప్పకుండా ఇది మలి విడత, రెండో విడత కూడా భూ సమీకరణ జరగతే మంచిది అనేది ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.